హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఏంటా ముఖ్యమైనటువంటి టాపిక్ అని కనుక మనం చూసినట్లయితే, రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీని కలిగించేటువంటి రైల్వే స్టేషన్లు ఏవి అని కనుక మనం చూసినట్లయితే విజయవాడ, మంగళగిరి, గుంటూరు రైల్వే స్టేషన్లు. ఈ మూడు రైల్వే స్టేషన్లలో కూడా మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది రాజధాని అమరావతికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువలన ఈ మంగళగిరి రైల్వే స్టేషన్కి రాజధాని అమరావతి పరిధి నుంచి డైరెక్ట్గా కనెక్టివిటీని కలిగి ఉన్నటువంటి రోడ్డు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఆ రోడ్డు E14 రోడ్డు. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ E14 రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అంతేకాదండి, మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఈ E14 రోడ్డు కనెక్ట్ అయ్యే దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. అంతేకాకుండా ఈ E14 రోడ్డు అనేది మన వెనుక కనిపిస్తుంది చూసారా, మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అందువలన ఈరోజు మనం ఈ E14 రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. మంగళగిరి సిటీలో ఈ E14 రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దామండి. మనం ఇక్కడ చూడొచ్చండి, నవ్వులూరు టు నీరుకొండ E14 రోడ్డు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఈ E14 రోడ్డు అనేది మొత్తం 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం రోడ్డు మొత్తం 8 కిలోమీటర్లు పనులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూడం. ఎందుకంటే మనం ఇప్పుడు E14 రోడ్డు అనేది మంగళగిరి పరిధిలో ఏ విధంగా పని జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చూస్తున్నాం. కాబట్టి ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ ఉందో అక్కడ నుంచి మనం చూస్తామండి. ఇదిగోండి, మనం ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ఇదిగో మనకి కొండ కనిపిస్తుంది కదా, అదేనండి మంగళగిరి కొండ. మనం ఈ వైపుగా వెళ్ళి పనులనైతే పరిశీలిద్దామండి. మంగళగిరి ఊరిలో పనులు ఎలా జరుగుతున్నాయి, ఈ గృహాలు తొలగించవలసినటువంటి గృహాలు తొలగిస్తున్నారా లేదా, ఈ విధమైనటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ చూస్తున్నారు కదండి. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది పూర్తిగా వాడుకలోకి రావడం జరిగింది. దానిపైన వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇక మనం ముందుకు వెళ్ళి చూద్దామండి. కాస్త ముందుకు వచ్చి చూసినట్లయితే E14 రోడ్డు పనులు ఈ విధంగా జరుగుతున్నాయండి. ఇక్కడికి దగ్గరలోనే మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. మొత్తం భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, అలాగే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు కూడా జరుగుతున్నాయి. మనం ఇక్కడ కాస్త చూడొచ్చు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. చూశారండి, మొత్తం నేను అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ని అడిగాను, ఎన్ని అడుగుల లోతులో ఈ పైపులని నిర్మాణం చేస్తున్నారండి అని మనం అడిగినప్పుడు ఆ ఇంజనీర్ చెప్పిన మాట ఏంటంటే, మొత్తం ఒక 20 అడుగుల లోతులోకి అయితే ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని మనకి చెప్పడం జరిగింది. చాలా పకడ్బందీగా ఈ పైప్ లైన్ల భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ E14 రోడ్ అనేది మొత్తం 8 కిలోమీటర్లు ఉంటుందని మనం చెప్పుకున్నాం కదండి. అయితే ఈ E14 రోడ్డుని మనం ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి మంగళగిరి వైపు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి నీరుకొండ వైపు పనులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు జరుగుతున్నాయో ఏంటంటే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, డ్రైనేజీ వ్యవస్థ పనులు, ఎర్త్ వర్క్, కంకర వర్క్, ఇలాంటి పనులే విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి నీరుకొండ వైపు కూడా జరుగుతూ ఉన్నాయండి. మనం ఇంకొక విషయం కూడా క్లారిటీగా చెప్పాలి. మనం ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి మంగళగిరి వైపునైతే మనం ఈ E14 రోడ్డును చూస్తున్నాం కదా. విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి మంగళగిరి వరకు ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఏ వీడియోలో మనం ఈ 2 కిలోమీటర్ల పనినే మనం చూస్తూ ఉన్నాం. చూడొచ్చండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి మంగళగిరి వైపు 1 కిలోమీటర్ అయితే ఈ విధంగా ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, అలాగే ఎర్త్ వర్కులు మరియు కంకర వర్క్, ఇంకా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మిషనరీలు ఇవన్నీ కూడా ఈ విధంగా వర్క్ అయితే చేస్తూ ఉన్నాయి. చూశారు కదా, ఊరు ఇంకా కాస్త దూరంలో ఉంది మంగళగిరి గ్రామం. ఈ విధంగా ముందుకు వెళ్ళి మంగళగిరి గ్రామ పరిధిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మనం వివరంగా చూద్దాం. అయితే ఇక్కడ పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే రోడ్డు వరకు చాలా వేగంగా జరుగుతుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం 1 కిలోమీటర్ దాటుకొని ఇప్పుడు మంగళగిరి ఊరు దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇక ఇక్కడ నుంచి పనులు చాలా ముఖ్యమైనటువంటి పనులు, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పనులు. ఎందుకంటే ఇక ఇక్కడ నుంచి రోడ్డు అనేది మంగళగిరి ఊరిలోకి ఎంటర్ అవుతుంది. అందువలన చూడొచ్చు ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రోడ్డు నిర్మాణానికి చాలా ఇళ్ళు అయితే అడ్డుగా వస్తున్నాయి. ఆ ఇళ్ళని తొలగించడమే చాలా పెద్ద పని. ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే కాస్త దూరం ఎర్త్ వర్క్ జరిగినటువంటి పరిస్థితి చూసారండి. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి, ఎర్త్ వర్క్ జరిగింది. ఇంకాస్త ముందుకు వెళ్ళి మనం చూద్దాం. ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే మంగళగిరి దగ్గరికి, చాలా దగ్గరికి రావడం జరిగింది. చాలా దగ్గరికి అంటే అసలు ఊర్లోకి వచ్చేసాం. చూసారా, ఇక్కడ వరకు ఎర్త్ వర్క్ జరిగింది. ఇక్కడ ఒక 2 గృహాలు మాత్రం ఈ రోడ్డుకి అడ్డుగా వస్తున్నాయి. చూసారా, ఒక 2 గృహాలే అడ్డుగా వస్తున్నాయి. ఆ 2 గృహాలు ఇంకా తొలగించలేదు. మిగతాదంతా కూడా ఎర్త్ వర్క్ జరిగినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చండి, మొత్తం కూడా ఎర్ర నేల. మీ అందరికీ ఇక్కడ క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే అండి, ఈ E14 రోడ్ అనేది నీరుకొండ నుంచి నవ్వులూరు దగ్గరికి ఉంటుందని మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ మంగళగిరి మరియు నవ్వులూరు దాదాపుగా కలిసే ఉంటాయి. చూసారా, ఈ రోడ్ అనేది మనం చూస్తున్నటువంటి ఈ E14 రోడ్ అనేది డైరెక్ట్గా మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే ఈ రోడ్డుకి అంత ప్రాముఖ్యతనిచ్చి మనం ఎంత వివరంగా చెప్తున్నా. చూసారా, మనం ఇందాక చెప్పాం కదా, ఒక 2 గృహాలను అయితే తొలగించవలసి ఉందని. ఆ 2 గృహాల తరువాత పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసినట్లయితే ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి. దూరంగా చూసారా, ఎర్త్ వర్క్ జరిగినటువంటి పరిస్థితి. ఆ బౌండరీ పోల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇటంతా కూడా వర్క్ జరిగింది, ఎర్త్ వర్క్. ఇక్కడ ఏవేవైతే రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి వేశారు. అయితే మనం చూడొచ్చు, కాస్త దూరం జరిగిన తర్వాత ఈ రోడ్డు పనికి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ ఆగడం మనం గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ కొన్ని ఇల్లులు మరియు ఒక టెంపుల్ కూడా ఈ రోడ్డుకి కొద్దిగా అడ్డం వస్తుంది. అంటే టెంపుల్ మొత్తం కూడా ఈ రోడ్డు నిర్మాణంలో పోవడం లేదు, కానీ సగభాగం మాత్రం ఈ రోడ్డు కోసం తీసివేయవలసినటువంటి పరిస్థితి. ఇదిగో ఇదేనండి ఆ టెంపుల్, నాగేంద్ర స్వామి టెంపుల్ మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్డు నిర్మాణంలో తొలగించవలసి ఉంటుంది. చూసారా, ఇదంతా కూడా టెంపుల్ ఏరియా. ఇదంతా ఇక్కడ ఇంకా పనులైతే బ్యాలెన్స్ ఉన్నాయి. మొత్తం ఎర్ర నేల, చాలా గట్టి నేల అండి. ఇదంతా కూడా టెంపుల్ ఏరియా. ఇక తరువాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద భవనం ఏదైతే ఉందో ఇది ఒక ఫంక్షన్ హాల్ అంట. ఇది కూడా పూర్తిగా తొలగించాలి ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గృహం ఏదైతే ఉందో ఇందులో కొద్దిగా ప్రహరీ వరకు అయితే కట్ అవుతుందంట. మనకు సైట్ ఇంజనీర్లు అయితే ఈ వివరాలు చెప్పడం జరిగింది. మిగతా ఇక్కడ ఉన్నటువంటి గృహాలన్నీ కూడా చాలా వరకు అయితే తొలగించి వేశారు. అసలు ఇంకొక మాటలో మనం క్లియర్గా చెప్పుకున్నట్లయితే అండి, ఈ E14 రోడ్డుకి సంబంధించి ఏవైతే అడ్డుగా ఉన్నటువంటి ఇళ్ళని తొలగించాలో ఆ పని అయితే దాదాపు ఒక 80% పూర్తయిందనే మనం చెప్పుకోవాలి. చూసారా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు మొత్తాన్ని కూడా ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో చాలా ఇళ్ళు అయితే ఉండేవి, వాటన్నిటిని కూడా తొలగించి వేశారు. అంటే పని చాలా వేగంగా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ చెప్పారు, ఇక్కడ ఏవేవైతే ఇల్లులు రోడ్డు నిర్మాణంలో తొలగించి వేశారో వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించేశారు అని మనకైతే ఆయన చెప్పడం జరిగింది, ఆ ఇంజనీర్ గారు. చూసారా, ఈ విధంగా జరుగుతూ ఉంది పనులు. ఇదిగోండి, ఇవన్నీ కూడా రోడ్డుకి సంబంధించి అడ్డంకులు తొలగించేసి బౌండరీ పోల్స్ నిర్మాణం కూడా చేశారు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ కూల్చివేసినటువంటి ఒక ఇంటిని మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఏవైతే అంటే ఇల్లులంటే దాదాపుగా ప్రతి ఇంట్లో మొక్కలని చెట్లని పెంచుకోవడం మనకందరికీ కూడా ఒక అలవాటు, ఆనవాయితీ. ఇదే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి గృహాల మధ్యలో కూడా చాలామంది మామిడి చెట్లు కానీ లేదంటే ఇతరత్ర చెట్లను కానీ చాలా అయితే పెంచుకున్నారు.
ఆ చెట్లన్నిటినీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ చెట్లన్నిటినీ కూడా రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించి వేయడం లేదు. వాటన్నిటినీ తిరిగి మరల రీప్లాంటేషన్ ద్వారా అక్కడి నుంచి తీసివేసి వేరే చోట వాటినైతే నాటడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతిని కూడా అవలంబిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో రావడం జరిగింది. ఈ పెద్ద పెద్ద వేప చెట్లు కానీ వీటన్నిటిని కూడా రీప్లాంటేషన్ అయితే మళ్ళీ చేస్తారండి. చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా కూల్చివేశారు. చూసారా ఒక గృహాన్ని. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. కంటిన్యూగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇదిగోండి ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ E14 రోడ్ అనేది ప్రస్తుతానికి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక అక్కడి నుంచి అండర్ పాస్ ఇస్తారా రైల్వే ట్రాక్ నుంచి, లేదంటే ఫ్లైఓవర్ ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదండి. అది ఎవరికీ తెలియదు. అందువలన మనం మంగళగిరి రైల్వే స్టేషన్ వరకు అయితే చూద్దాము. చూశారు కదా, పనులు ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా అండి చాలా వేగంగా జరిగినటువంటి ప్రాసెస్ మనం చూసాం కదా. అయితే ఇక్కడ మనందరం కూడా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలండి. ఏంటంటే ఈ E14 రోడ్ అనేది విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం కదా. అయితే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి E14 రోడ్డుకి అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ ఏది ఇవ్వలేదండి. ఇక్కడికి E14 రోడ్డు ద్వారా రైల్వే స్టేషన్కి రావాలి అంటే, మంగళగిరి రైల్వే స్టేషన్కి రావాలి అంటే అమరావతి వైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మంగళగిరి రైల్వే స్టేషన్కి రావాలి అంటే E14 రోడ్డు ద్వారా E15 రోడ్డుకి మరియు E12 రోడ్డుకి అండర్ పాస్లు ఇవ్వడం అయితే జరిగింది. E14 రోడ్డు ద్వారా వచ్చే వెహికల్స్ సర్వీస్ రోడ్డు గుండా ప్రయాణించి E15 అండర్ పాస్ ద్వారా కానీ E12 అండర్ పాస్ ద్వారా కానీ ప్రయాణించి సర్వీస్ రోడ్డు ద్వారా మరలా E14 రోడ్డులో కలిసి అక్కడ నుంచి డైరెక్ట్గా మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చండి. ఇదిగో చూశారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. అది మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గరగా కూడా చూడొచ్చు పనులు ఏ విధంగా జరిగాయో. మొత్తం ఎర్త్ వర్క్ కూడా జరిగినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గృహాలని ఇళ్ళని తొలగించడం జరిగింది. చూశారు కదండి, మంగళగిరి రైల్వే స్టేషన్ వరకు E14 రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ వీడియోలో మనం క్లియర్గా చూసాం. దాదాపుగా అంటే అన్ని ఇళ్ళని, అడ్డంగా వచ్చినటువంటి అన్ని ఇళ్ళని కూడా తొలగించడం జరిగింది. నేను కౌంట్ చేయడం జరిగిందండి. ఈ E14 రోడ్డుకి ఇంకా ఏవైతే ఇల్లు అడ్డుగా వస్తున్నాయో ఆ ఇల్లు ఇంకొక 7 మాత్రమే ఉన్నాయండి. ఆ 7 ఇళ్ళని తొలగించినట్లయితే ఈ E14 రోడ్డుకి మంగళగిరి పరిధిలో అడ్డంకులే ఉండవని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. వారితో కూడా ప్రభుత్వం మాట్లాడింది. చర్చలు అయితే సఫలీకృతమయ్యాయని అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ చెప్పారు. అతి తొందరలో వారు కూడా ఆ గృహాలను ఖాళీ చేస్తారు. ఖాళీ చేసిన తర్వాత ఆ గృహాలను కూడా అక్కడి నుంచి తొలగించి వేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం E14 రోడ్డు మంగళగిరి పరిధిలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అయితే చూడడం జరిగింది. ఈ వీడియో గురించి ఇది వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం. మరొక ఇంట్రెస్టింగ్ రాజధాని అమరావతి టాపిక్తో మనమైతే మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ మరొకసారి నమస్కారం.